గరీబోడు బతకనికే ఎంత పోరాటం చేస్తాడో బతుకుదెరువు మీద దెబ్బ కొడితే అంత భయపడతాడు. ఇల్లంటే ఎవరికైనా ఓ ఆదెరువు. తిన్నా తినకున్నా మన ఇంట్లో మనం ఉన్నాం తీయని బతికే గరీబోళ్ళ పానాలు తీస్తున్నారు. మీకు గింత నెనరు లేదా నుల్లా? కాయ కష్టం చేసుకొని గూడు కట్టుకొని బతుకుతున్న పేదోని గుండెలు ఆగిపోయేటట్టు చేస్తున్నది హైడ్రా. బఫర్ జోన్ల చెరువు జాగల్ల మూసీ జాగల్ల ఇల్లు కట్టుకున్నారని హైదరాబాద్ లా గరీబోళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు కదా. పెళ్లి చేసి బిడ్డ పేరు మీద రాసిచ్చిన ఇల్లు ఏడగూల కొడతారో అని ఓ గరీబ్ పెద్దమ్మ గుండె పలిగింది. జేసీబీలు వచ్చి ఇల్లు కూలగొడుతుంటే ఎట్టా ఆపాలనో తెలియక పానాన్నే అడ్డేసింది. ఇల్లు కూలగొడతారన్న భయానికి ఇంట్లో ఊరి పోసుకొని జీవం తీసుకుంది పాపం. కూకట్పల్లి యాదవ బస్తీలా బుచ్చమ్మ అనే పెద్దమ్మకు 3 బిడ్డలు. 3 పెళ్లిలు చేసింది. 3కి తన ఇల్లు పెళ్లి కానుక కింద ఇచ్చింది. బిడ్డల పెళ్లి అయిపోయింది. వాళ్ళ జాగలు వాళ్ళున్నారు. నా బరువు దిగిపోయింది అనుకుంటున్న టైంలో హైడ్రా బుచ్చమ్మ గుండెల మీదకి జేసీబీ గురి పెట్టేసరికి పాపం భయపడ్డది. ఇల్లు కూలగొడితే నా బిడ్డల సంసారం ఆగమైతుందో ఏమో, నా బిడ్డలకు ఇల్లు జాగ లేకుండా పోతుందో ఏమో అనుకున్నది. అప్పటికే హైడ్రా ఆఫీసర్ వాళ్ళు ఇల్లు కాల్ చేయాలి, కూలగొట్టేది ఉన్నది, ఈ జాగ మీది కాదు అని బెదిరించి పోయిరట. బుచ్చమ్మ భర్త శివయ్య ఏం కాత్తి మన సొంటలు చాలా మంది ఉన్నారు, మాట్లాడతారు తీయని బుచ్చమ్మకు ధైర్యం చెప్తూనే ఉన్నారట. అంతలోనే బుచ్చమ్మ గింత పని చేసింది. ఎంత పని చేసింది హైడ్రా. చూస్తుంటేనే ఓ గరీబింటి తల్లి పానం తీసింది. 3 ఆడివిల్లలకు తల్లిని లేకుండా చేసింది. నిన్న మొన్న మనం చూసినాం. ఇండ్లు కూలగొట్టబోయిన జేసీబీలకు అడ్డం పడి మార్కు పెట్టిపోయిన హైడ్రా ఆఫీసర్ వాళ్ళు ముంగట పెట్రోల్ పోసుకొని ఎంతమంది ఇల్లు పోతే మా పానం పోయినట్టే అని గోస చెప్పుకున్నారు. ఇంతలోనే ఒక పానం పోయింది. అయ్యో పాపమని మాజీ మంత్రులు హరీష్ సారు, సబితమ్మ మేడం బుచ్చమ్మను చూద్దామని గాంధీ దవాఖాన కాడికి పోతే పోలీసోళ్ళు ఆపేసిర్రు. లేదు మీరు చూడనికే వీలు లేదు, మీదికెళ్ళి పెద్ద సార్లు చెప్పిర్రు, ఎవలను పోనీయద్దని పోనీయలేదు. హైడ్రా పేరు చెప్పి ఇంకెంతమంది పానాలు తీస్తావు, ఇంకెంతమందిని పొట్టన పెట్టుకుంటావు రేవంత్ అని హరీష్ సారు బాగానే గరమైండు. హైడ్రా పేరిట ఇప్పటికే 3 ఆత్మహత్యలు ఈ హైదరాబాద్ నగరంలో జరిగాయి. అంటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఇంకా ఎంతమంది నువ్వు చంపదలుచుకున్నావు? ఇది బుచ్చమ్మ ఆత్మహత్య కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. నీ యొక్క తప్పిదాల వల్ల, నీ యొక్క చర్యల వల్ల ఇవాళ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. ఇది ఇట్లుంటే హైడ్రా కమిషనరు రంగనాథ్ సారు బుచ్చమ్మ సావుతోటి మాకు ఏం సంబంధం లేదుల్లా, ఆమె భయానికే చచ్చిపోయింది, దానికి మేమేం చేస్తాం అంటున్నారు. ఏమో పోరి, మీకు జనాల బతుకులతోటి సంబంధం లేదు, సావులతోటి సంబంధం లేదు, ఎట్లా కోసెళ్తారో ఏమో అని కోపం అవుతున్నారు జనాలు.